పాప పరిహారం చేసుకుంటాం. పరిహారం చేయడం అంటే పాపం అంతా క్లీన్ చిట్ అయిపోదు. ఇతర మతాల్లో చెప్పినట్టు నువ్వు మా దగ్గరకు వస్తే నువ్వు పాపాత్ముడు కావు, నీ పాపాలన్నీ పోతాయి, లేకపోతే అజ్ఞానిగా ఉండవు, మా మతంలోకి వస్తే నీకు అసలు ఏది అంటదు అనేటటువంటిది హిందుత్వం చెప్పదు. నువ్వు ఎంత చేసినా సరే ఆ పాపానికి సంబంధించినటువంటి ఫలితం, నువ్వు పుణ్యం చేసినటువంటి సందర్భంలో ఆ పుణ్యానికి సంబంధించిన ఫలితం నువ్వు అనుభవిస్తావని చెప్తుంది. అయితే దాని సీరియస్నెస్ని, దాని తీవ్రతని తగ్గించుకోవడానికే పూజ చేస్తాం మనం. ఆ విధంగా ఖచ్చితంగా ఇంత చేసిన యోగి ఆదిత్యనాథ్కి అంత పేరు వచ్చింది. ఎట్ ద సేమ్ టైం అందులో ఏదో లోపం ఉండుంటుంది కదా, ఆ లోపానికి తగ్గట్టుగా అతను మాట పడ్డాడు. కాబట్టి యాక్సెప్ట్ చేయాలి, వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అంతే. కాకపోతే ఈసారి కుంభమేళాలో ఒక రకంగా బీజేపీకి లేదంటే యోగి సర్కార్ ఒక మచ్చ అయితే పడింది సహజంగా. రైట్. చూద్దాం. మొత్తానికి రాహుల్ గాంధీ రేజ్ చేసిన పాయింట్